హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా గజేంద్ర షెకావత్ గారిని కలవటం జరిగింది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆయన ప్రతిపాదనలు పంపారని చెప్పుకున్నాం కదా. ఏంటి ఆ ప్రతిపాదనలు, ఏ ప్రాజెక్టులు, రాష్ట్రాల్లో ఏ రాబోతున్నాయి, షెకావత్ గారు దేనికి అంగీకరించారని ఒకసారి మనం చూద్దాము. సో అంటే వివిధ కేంద్ర ప్రభుత్వ పర్యాటక పథకాలు ఉన్నాయి. ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేయమని ఆయన కోరారు. చాలా ఈజియెస్ట్ కదా, కొత్తగా ఏదో చేయమంటే కష్టం, కానీ ఆల్రెడీ మీకు ఒక పథకం ఉంది కండి, ఆ పథకంలో భాగంగా మా ప్రాంతం ఫిట్ అవుతుంది, ఆ ప్రాంతాన్ని అందులో మీరు తీసుకోండి అని చెప్పేసి కోరడం అనేది సబబుగా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఆమోదించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే గండికోట, అఖండ గోదావరి, అలాగే సూర్యలంక బీచ్లకు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయమని అడిగారు ఆయన. అంటే దీనికి ఏంటంటే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాస్కి అనే ఒక ప్యాకేజ్ ఉందన్నమాట. దీని కింద రాష్ట్రంలో గండికోట, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్లకు సంబంధించి 250 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆయన కోరటం జరిగింది. ఇది ప్రధానంగా కీలకమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ 3 ప్రాంతాల్లో ఈ కీలకమైన ప్రాజెక్టులు తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చినట్టు అవుతుంది అనేది ప్రధానమైన ఐడియాలజీ అనమాట. తర్వాత స్వదేశ్ దర్శన్ 2.0 ప్రోగ్రాం ఒకటి కేంద్ర ప్రభుత్వ పర్యాటక రంగంలో ఉంది. ఆ స్వదేశ్ దర్శన్ 2.0లో భాగంగా రాష్ట్రం నుంచి 4 ప్రాజెక్టులను ప్రతిపాదించారు పవన్ కళ్యాణ్ గారు. అందులో 3 ప్రాజెక్టులకు కేంద్రం అంగీకారం తెలిపిందట. అంటే ఇప్పుడు మౌఖికంగా షెకావత్ గారు ఓకే ఈ 3టిని తీసుకోండి అని చెప్పారట. ఆ 3 ఏంటంటే అరకు, లంబసింగి, అంటే ఎకో టూరిజం అడ్వెంచర్ కేటగిరీలోకి వస్తుంది ఈ ప్రాజెక్టు. ప్రకృతి సోయగాల ఆస్వాదన, సాహసాలతో కూడిన ట్రెక్కింగు, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాటు చేయటం అనమాట. ఇది అరకు నుంచి లంబసింగి వరకు ఇది ఒక ప్రాజెక్టుగా రూపకల్పన చేస్తారు. అలాగే కోనసీమ విషయానికి వస్తే కేరళ తరహాలో గోదావరి బ్యాక్ వాటర్ను ఉపయోగించుకుని ఇక్కడ పర్యాటకాలను ఆకర్షించే విధంగా మనం కేరళకి వెళ్ళామనుకోండి, బ్యాక్ వాటర్ ఉంటుంది కదా, అందులో పడవల్లో నివాసం ఉండడం, అట్లా రకరకాలుగా మన కేరళకి వెళ్ళే వాళ్ళందరూ కూడా బోటింగ్ ఉంటుంది, హౌస్ బోటింగ్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఈ బ్యాక్ వాటర్ను ఉపయోగించుకుని కోనసీమ ప్రాంతాల్లో దాన్ని కూడా అభివృద్ధి చేయాలి. దానికి సంబంధించి ఆ వసతి సౌకర్యాలు కల్పించడం, ఇవన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఇవ్వమని కోరారు. దానికి కూడా ఓకే చెప్పారు. ఇకపోతే శ్రీశైలం దగ్గర ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక సెక్టార్ని ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీశైలం అభివృద్ధి ఈ క్రమంలో శ్రీశైలం అభివృద్ధి చేయబోతున్నారన్నమాట. అంటే అందమైన అడవుల్లో అందమైన కాటేజీలు, సఫారీ, ట్రెక్కింగ్తో పాటుగా ఇతర ఆధ్యాత్మిక ప్రాంతాలను దీని కింద ఉంచబోతున్నారు. ఇక్కడ ప్రధానంగా మనము శ్రీశైలం వెళ్ళేటప్పుడు చూస్తాం, చుట్టూతా అదొక కొండ, అడవి మార్గం. అది అడవి మార్గంలో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సీనరీస్ అన్నీ కూడా. అక్కడ కనుక మీరు కాటేజెస్ నిర్మించి కొంత పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది. దాంతోపాటుగా ప్రసాద్ స్కీమ్లోకి భాగంగా అరసివెల్లి, మంగళగిరి ఆలయాలు అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరారు. దీనికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సో అంటే దీంట్లో ఏంటంటే పిల్గ్రిమేజ్ రెజర్వేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ అగ్మెంటేషన్ డ్రైవ్ అనమాట. ఇది ఆ స్కీమ్ కింద ఈ 2 ప్రాజెక్టులు, అరసివెల్లి ఆలయాన్ని, మంగళగిరి లక్ష్మీ నరసింహ ఆలయాన్ని కూడా ఈ 2 కింద అభివృద్ధి చేయమని కోరారు. అలాగే పర్యాటక భవన్ 80 కోట్ల రూపాయలతో అమరావతిలో ఒక పర్యాటక భవన్ ఏర్పాటు చేయండి. తద్వారా అందులో కేంద్ర పర్యాటక శాఖ ఆఫీసు ఉంటుంది, రాష్ట్ర పర్యాటక శాఖ ఆఫీసు ఉంటుంది. ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసుకొని వెళ్ళటానికి వీలుగా ఒక 80 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని కూడా దానికి కోరారనమాట. సో అలాగే బ్లూ ఫాగ్ బీచ్లు దాదాపు 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మన ఆంధ్రప్రదేశ్కి. గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన తీర ప్రాంతం అనమాట. ఇప్పటికి మనకు చూస్తే కనుక రిషికొండ బీచ్ ఒక్కటే ఇప్పుడు ప్రధానమైన బీచ్గా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పెద్దగా చెప్పుకోవడానికి బీచ్లు ఏం లేవు, మనకు ఉన్నాయి కానీ అంత అభివృద్ధి చెందిన బీచ్లు లేవు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 12 బ్లూ ఫాగ్ ఈ బీచ్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్న క్రమంలో ఆ 12 ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 తీసుకోండి. ఆల్రెడీ మన బాపట్ల బీచ్ వేరే పథకం కింద ఇంతకుముందు పెట్టారు కదా, అలా కాకుండా దాన్ని కాకుండా రిషికొండను కాకుండా మరొక 2-3 బ్లూ ఫాగ్ బీచ్లుగా అభివృద్ధి చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరారు. అయితే దానికి కూడా కొంతవరకు ఆయన సానుకూలంగా స్పందించారని తెలుస్తుంది. మొత్తం మీద కొన్ని అయితే అక్కడికక్కడ శాంక్షన్ చేశారు ఆయన. కొన్నింటిని మాత్రం ఆయన ఆలోచిద్దామని చెప్పారు. వాటిని ఒక్కసారి అధికారులతో మాట్లాడి దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను చర్చించిన తర్వాత మీకు తెలియజేస్తానని చెప్పారు. సుదర్శన్
స్వదేశ్ దర్శన్ కింద మాత్రం 3 ప్రాజెక్టులు అంగీకారం అప్పటికప్పుడు చెప్పడం అనేది చాలా కీలక విషయంగా మనం భావించవచ్చు. ఏదేమైనా ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకునేలాగా పవన్ కళ్యాణ్ గారు చేయగలగడం అనేది ఈ పర్యటన సక్సెస్ అయిందని చెప్పడానికి ఒక నిదర్శనం. 5 ఏళ్లుగా మనం గత 5 ఏళ్లుగా చూస్తున్నాం కదా, ఒక్క పర్యటనైనా, ఒక్క ముఖ్యమంత్రి గారి పర్యటన కావచ్చు, మంత్రుల పర్యటన కావచ్చు, ఒక్కటంటే ఒక్కటి ఇలాంటి ఫలితం వచ్చిన పర్యటన ఒకటి ఉందా? ఒక్కసారి మనం మననం చేసుకుంటే ఒక్కటి కూడా లేదు. సో ఒక నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుల్ని ఎంచుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని చెప్పడానికి ఇది నిదర్శనం.